హలో సార్ హలో ఎవరు సార్? నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరా? ఏం మీ- పేరు సార్ మీ పేరు? నా పేరు మూర్తి. మూర్తి సార్, మీ- చెప్పండి. ఆ, ఓ, ఉగ్ర భార్గవ సేన సార్ మీది? మాది ఉగ్ర భార్గవ సేన కాదండి. మీకు ఆ, ఎవరు ఇచ్చినారు నెంబరు? ఈ సెల్లులో కనపడితే నేను చేస్తున్నా. ఉగ్ర భార్గవ సేన అని ఏదో మాట్లాడుతూ ఈ నెంబర్ కనపడితే చేస్తున్నాను సార్. ఓహో, అంతే, ఏం నాకెందుకు మాట్లాడాలి ఇబ్బంది. సార్? ఏదో మాట్లాడుతున్నారు, వాదన జరుగుతుంది. ఆహా. దేని గురించి సార్? ఇదే వైష్ణవము స్మార్థము అని చిరంజీవి పెద్ద అవునవును సార్, అది. అవును సార్. ఆ, అవును అవును, అంటే నా పేరు రామదేవరదాస్ అనేసి ఉంది ప్రొఫైల్. ఆ, నేనే మాట్లాడింది ఆ వీడియోస్ లో. ఆ. వాళ్ళు మాట్లాడినారు, ఉగ్ర భార్గవ సేన అవునమ్మా, అనే వాళ్ళు. బండబూతులు తిట్టుకుంటుంటే నేను ఇదేంటమ్మా అదే సార్, వాళ్ళు తిడితే సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఎట్లా సౌమ్యంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ విధంగా మాట్లాడితే మనం సమాధానం చెప్తాం శాస్త్రీయ పరంగా. వాళ్ళు బూతులు మాట్లాడితే ఇంకా మనం కూడా మాట్లాడాల్సి అంతేలే, వస్తుంది కదా. అంతేలే, అంతేలే. అదే సార్, ఆ విధంగా జరిగింది అది. ఆ. ఉమ్, మీ పేరండి? నా పేరు అదే అదే సార్, రామదేవరదాస్. రామదేవ. మీ ఛానల్ ఉందా మీకు? యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ నాకు. ఛానల్ పేరు స్వామి? అదే రామదేవరదాసే సార్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా. రామదేవదాస్. సరే. నేను గత 10 సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తానే ఉన్నాను సార్. చెప్పండి. శ్రీరామదేవుడి గురించి, శ్రీరామదేవుడిని కీర్తిస్తూ 7-8 వేల పద్యాలు, కీర్తనలు రాసినాను నేనే సొంతంగా. కవి మీరు? అవును సార్. పుస్తకాలు కూడా ముద్రించినాను, నేను రాసినవి ముద్రించి ఎంతో మందికి పంచిపెట్టినాను, కొన్ని వేల మందికి. 1,00,00,000 మంది చేత రామకోటి రాయించాలనేటువంటి కార్యక్రమము చేసి దాన్ని చేపిస్తా ఉన్నాము. ఇట్లా కొంచెం జరుగుతా ఉంది. కానీ నేను వీళ్ళని, మన ప్రవచనకారుల్ని, ఈ సన్యాసుల్ని, వీళ్ళు మాట్లాడిన తప్పుడు మాటల్ని విమర్శిస్తూ నేను పోస్టులు, వీడియోలు ఇట్లా చేస్తా ఉండేసరికి మన వాళ్ళే అపార్థం చేసుకుంటా ఉన్నారు నన్ను. అపార్థం చేసుకొని ఇట్లా తిట్టేది. ఎందుకంటే వాళ్ళ గురువుల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి వ్యాపారాలు దెబ్బతింటాయి కదా, వాళ్ళు చెప్పిన తప్పుడు మాటల్ని. అది వాళ్ళ భయము, బాధ అన్నమాట. అదే సార్, ఆ విధంగా మీరు వీడియోస్ అట్లాంటివి కాంట్రవర్సీ ఏమైనా చూసుంటారు. అదే ఇటు తిట్టుకుంటున్నారు. అదే అదే సార్, నేను నాకు అట్లానే. నవ్వు వచ్చి దానిపైన ఈ నెంబర్ పడితే ఫోన్ చేస్తున్నాను. అదే, అంతే అంతే సార్. మీ సొంత ఊరండి? మాది చిత్తూరు దగ్గర సార్, ఒక విలేజ్. ఏ ఊరు? చిత్తూరు. కల్లూరుపల్లి అని. కల్లూరు అంటే మనం తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళేది. చిత్తూరు దాటిన తర్వాత బంగారుపాలెం మండలం సార్. బంగారుపాలెం మండలం. అవునవును. నేను సత్యవీడు, ఐరాల అవన్నీ తిరిగానులేండి బాగా. ఓకే ఓకే సార్. నేను తిరుమల వేద పాఠశాలలో 69 నుంచి 74 వరకు చదువుకున్నాను లేండి. మేము బ్రాహ్మిన్స్. అవునా, సరే సార్, పర్వాలేదు. ఐవార్లము బ్రాహ్మణులు కాబట్టి అందుకే ఏంటి అమ్మాయిలు ఇట్లా తెచ్చుకుంటున్నారు. ఇది ఏంటి అయ్యేదా పోయేదా? వీళ్ళు మన వాళ్ళు ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు వాళ్ళు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇట్లా మన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కదా, ఇట్లా పరిచయం అయినారు, చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మాట్లాడుతూ ఉంటారు, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటా ఉంటాం, ఇట్లా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఇదే నేను చెప్పినాను కదా, అదే కారణం సరే, వ్యాపారం చేసుకుంటారు. ప్రవచనకారులు అందరూ అంత పెద్దోళ్ళు కదా, వీళ్ళు పండితులు, ఇట్లా సన్యాసులు, అట్లాంటి వాళ్ళనే నువ్వు విభేదిస్తే ఎట్లా అని నన్ను ఇట్లా అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అంతే సార్. అంటే ఫస్ట్ ఏమంటే, నేను సోషల్ మీడియాలోకి రావడమే ఈయన శృంగేరి పీఠాధిపతి ఉన్నారు కదా, ఆయన్ని విమర్శిస్తూ వీడియోస్ చేసినాను. అప్పుడు నా మీద కేసు పెట్టినారు వాళ్ళు. ఎవరు? బంగారాయి శర్మ, దర్శనం శర్మ, ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఈ శృంగేరి పీఠం వాళ్ళు, వాళ్ళ బ్యాచ్ ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళ వర్గం కేసు పెట్టినారు నా పైన 2019లో.
సరే పోలీస్ స్టేషన్ కూడా పోయినాను, నేను తీసుకొని పోయినారు. మళ్ళీ ఏదో జరిగింది, మళ్ళీ వచ్చినాము. అప్పటి నుంచి నేనంటే వాళ్ళకి చాలా ఆపోజిట్ అనమాట. ద్వేషము, ఊరికేనే కావాలనే శివద్వేషులుగా చిత్రీకరిస్తారనమాట. ఏదైనా మనం ఒక మాట చెబితే వీళ్ళకి శివద్వేషం అనేస్తారు. ఆ విధంగా కాంట్రవర్సీ చేస్తారు. ఈ గరికపాటి నరసింహారావు ఉన్నారు కదా, ఆయన్ని గురించి విమర్శిస్తూ ఒక 2-3 వీడియోలు చేస్తే నేను 50 లక్షల మంది పైన, దాదాపు 1 కోటి మంది దగ్గర వ్యూయర్స్ చూసినటువంటి వీడియోస్ ఆయన డిలీట్ చేపించినాడు. నా ఛానల్లే లేకుండా డిలీట్ చేపించినాడు ఆయన, గరికపాటి నరసింహారావు. ఇట్లా చాలా చేస్తా ఉన్నారు పరపతితో. అవును సార్, నాకు మెయిల్స్ వచ్చినాయి యూట్యూబ్ నుంచి అప్పట్లో. మళ్ళీ ఇంకో ఛానల్ చేసుకున్నా చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఉండనివ్వండి, మనకి ఛానల్స్ ముఖ్యం కాదు కదా, మనకి మన శాస్త్రం ముఖ్యము. భావితరాల పిల్లలు మతాలు మారిపోకుండా మన ధర్మంలో ఈ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఉండి వాళ్ళ సంక్షేమంగా జీవించేది ఇది కదా మనకు ముఖ్యం. శాస్త్రం, సత్యం ఇవే కదా సార్ మనకు ముఖ్యము. మనం సత్యం చెప్పలేదంటే నెక్స్ట్ మన ఇంట్లో పుట్టిన పిల్లోడే రేపు మనల్ని వెక్కిరించి మతం మారుతాడు. మనం చెప్పలేకపోతే మనకి అదే నా బాధ అనమాట. నేను చెప్పేది సత్యం తెలుసుకోండి అందరూ, మనకి ఇట్లాంటివి ప్రమాణం కావు వీళ్ళు చెప్పే మాటలు. ఇప్పుడు మహాశివరాత్రి మొన్న చేసుకున్నారు. మహాశివరాత్రి పేరుతో మన వాళ్ళు చెప్పిన ప్రవచనాలు ఏం చెప్తారు సార్? విష్ణువు బ్రహ్మ ఇద్దరు గొడవలు పడతా ఉన్నారంట, నేను గొప్ప అని. శివుడు వచ్చి మధ్యలో మీరు ఒక లింగాన్ని పుట్టించి కొన మొదలు దీనికి కనుక్కొని రండి, తెలుసుకొని వస్తే అప్పుడు చెప్తాను ఎవరు గొప్ప అనేసి అన్నాడంట. ఇట్లా అసలు విష్ణువుకి బ్రహ్మకి గొడవలు వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా సార్ మనకి మన శాస్త్రాల్లో? గొప్ప అని అహంకారం పడతా ఉన్నారంట వాళ్ళు. అయినా విష్ణువు అంటే ఆయనే కదా పరమాత్ముడు, భగవంతుడు ఆయనే కదా. పరమాత్మునికి అహంకారము, నేను గొప్ప అని గొడవ ఉంది అనేసి శివుడు వచ్చి లింగాన్ని సృష్టించి ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే, ఇది ఆ లింగం ఉద్భవించింది కాబట్టి ఆ రోజు మహాశివరాత్రి అయిందంట. అట్లా పండగ చేసుకుంటాం. ఇది తప్పుడు ఉదంతమే కదా ఇది. ఇట్లాంటి వాటిని విమర్శిస్తా ఉంటే మళ్ళీ ఋషి పత్నుల్ని చూసి శివుడు దిగంబరంగా లింగాన్ని చూపిస్తూ వెళ్తా ఉంటే ఋషులు వచ్చి శివుడికి శాపం పెడితే లింగం తెగిపడిపోవుగా. కానీ ఇట్లాంటివే శివపురాణం, లింగ పురాణం అనేసి వీళ్ళు చెప్తా ఉండేటువంటి ప్రవచనాలు. దీన్ని కోట్లాది మంది చూస్తూ ఉంటారు కదా ప్రజలు. చూసి ఇవన్నీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనే వాళ్ళు తీసుకొని వీళ్ళు చెప్పిన ప్రవచనాలని, ఇట్లాంటి ఉదంతాలని లింగం మర్మాంగం అనేసి సినిమాలు తీస్తూ ఉండారు. వాళ్ళు తీసి ఇట్లాంటి భూత పూజలు చేస్తా ఉండారా మీరందరూ, ఇది ప్రమాణం కాదు, మతం మారిపోండి అని మతాలు మారుస్తూ ఉండారు వాళ్ళు. వీటన్నిటికీ వీళ్ళు రెస్పాండ్ అయినా కానీ ఈ సత్యం అడిగినటువంటి వాళ్ళని లేకుండా చేసేదని ప్రయత్నాలు చేస్తారు వీళ్ళ ధనబలంతో, వీళ్ళ పరపతితో. అదే జరుగుతూ ఉన్నాయి సార్, జరగనివ్వండి. ఇట్లా 1-2 కాదు, చాలా ఉన్నాయి సార్. మేము ప్రశ్నించినవి వాళ్ళు సమాధానం చెప్పలేక మా మీద దాడులు, ఇట్లాంటి అకృత్యాలు ఇట్లాంటివి చేస్తూ ఉండేవి చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామికి సూర్యుని భార్యతో వివాహం చేసింది కానీ, భద్రాచలంలో రామనారాయణుడు కాదు, అక్కడ కళ్యాణ ప్రవరలో రామనారాయణ స్వామిని నమః అని ఒక మంత్రం వాళ్ళు చదివితే అర్చకులు రామనారాయణుడు కాదు ఉండేది, శివరాముడు అనేసి వాళ్ళు ప్రవచనాలు చెప్పిండేది. కానీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు ఇట్లాంటి వాళ్ళంతా శ్రీరామదేవుడికి బ్రహ్మహత్యా పాతకాన్ని అంటగట్టింది. కానీ రావణాసురుడిని చంపినందుకు బ్రహ్మహత్యా పాతకం రామదేవుడికి అంటుకొని ఆయన శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి పూజలు చేసినాడంట. అదే రామేశ్వరం అంట. ఈ విధంగా వీళ్ళు మాటలు చెప్తా ఉండేవి. కానీ ప్రతి ఒక్కటి మేము ఖండిస్తానే ఉన్నాం సార్. వీటన్నిటిని మార్చుకోవాలి కదా అనేది మేము చెప్తా ఉండేటువంటి అంశము. వాళ్ళు ఒప్పుకోరు వాటికి. ఇప్పుడు మొన్న మధ్య చిన్నజీఆర్ వారు శంకరపీఠాలని శంకరాచార్య స్థాపించలేదు, విద్యారణ్యుల వారు స్థాపించినారని ఒక మాట మాట్లాడినారు. దానికి చూసినారా మీరు? ఈ బ్రాహ్మణుల్లోనే వీళ్ళే ఎంతమంది ఆయన్ని ఎన్ని రకాలుగా పచ్చి బూతులు తిడతా ఉండారో చూస్తానే ఉంటారు మీరు వీడియోస్ లో. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా.
శంకరపీఠాలని శంకరాచార్య స్థాపించలేదు అనేదే నేను కూడా చెప్తా ఉన్నాను సార్. ఆయన స్థాపించలేదు శంకరాచార్యులు. వీళ్ళు 4 చతురామ్నాయ పీఠాలు అంటారు, మళ్ళీ కంచి పీఠం కూడా శంకరాచార్యనే పెట్టినాడు అట్లా అంటారు. 5 4 అసలు శంకరాచార్య పీఠాలు పెట్టింటే ఒక పీఠంలో కూడా వీళ్ళు పూజలు చేస్తా ఉండే పీఠంలో శివుడు ఎక్కడ ప్రధాన దేవతగా లేడు, ఇతర దేవతలే ఉన్నారు. మళ్ళీ వాటిని శంకర పీఠాలని ఎట్లా అంటారు? అసలు వీళ్ళు పీఠం వాళ్ళే, శృంగేరి పీఠం వాళ్ళు వచ్చి 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల క్రితం శంకరాచార్య జన్మించినాడు అంటారు. వాళ్ళు పూరి పీఠం బద్రీ పీఠం వాళ్ళు వచ్చి 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్య జన్మించినాడు అంటారు. ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తారు. మళ్ళీ వీళ్ళు జగద్గురువులు అంట. వీళ్ళు చెప్పేవన్నీ తప్పులే. ఇవన్నీ అడుగుతా ఉన్నాను సార్ నేను. మీకు చెబితే చాలా చాలా సమయం పడుతుంది మనం ఈ విషయాలన్నీ మాట్లాడితే. అట్లా ఉంది సార్ మన సనాతన సమాజంలో, మన శాస్త్రాల్లో వీళ్ళు కల్పితాలు చేర్చి సర్వభ్రష్టు పట్టించినారు. వీటిని మార్చుకుందామని మాట్లాడితే అట్లాంటి వాళ్ళు నోరులు నొక్కేస్తారు. అన్నమాచార్యులు వారే రాసినారు కదా సార్, అక్కట రావణ బ్రహ్మహత్య నీకునేడది, పుక్కిటి పురాణ లింగ పూజ నీకునేడది అనేసి. రాముడు ఇప్పుడు బ్రాహ్మణుడైనా కూడా తప్పు చేస్తే శిక్షించాల్సిందే కదా సార్ ఎవరికైనా. ఇప్పుడు వాడు బ్రాహ్మణుడు 1,00,000 తప్పులు చేసినా కూడా వాడిని శిక్షించకూడదంట, ఎందుకంటే వాడు బ్రాహ్మణుడు అంట. అట్లని మాట్లాడినారు బ్రాహ్మణుల్లోనే కొంతమంది పెద్దలు టీవీ ఛానల్లో కూర్చొని. అందుకని రాముడు పాపాత్ముడు, రాముడు పాపాత్ముడు అయిపోయినాడని మీరు గుళ్ళే కట్టినారు, కట్టి పూజలు చేస్తా ఉంటారు. రామాయణంలో రాముడికి రామలింగడు అనే పేరే వాల్మీకి ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు రామలింగేశ్వర ఆలయాలు అనేసి కట్టేసినారు. ఏ ప్రమాణంతో కట్టినారు మీరు? రాముడికి లింగానికి అసలు ఏం సంబంధం ఉంది? ఈ విధంగా ఈ గుడిని ఇట్నే పెట్టేస్తే రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేసి, రేపటి రోజున మనకు ప్రమాణం ఏం అసలు? సత్యానికి రాముడు అంటే సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించినాడు కదా. రామో విగ్రహవాన్ ధర్మ అనేసి అంటారు కదా. మళ్ళీ మీకు దేవుడు ఎవడు రావట్లనేసి అంటే ఎవడనేసి చెప్తారు సార్ మన హిందువులు. రాముడు పాపాత్ముడు అయిపోయినాడు. శివుడు ఏమంటే ఈ లింగ పూజలు, యోని పూజలు, క్షుద్ర దేవత శివుడు. ఈ విధంగా చేస్తా ఉంటారు. గంజాయి కొట్టేది, మందు కొట్టేది, ఇట్లా పరాయి స్త్రీలను చూసి లింగాన్ని చూపించుకొని పోయేది, వీర్యం గార్చుకుంటూ, ఇట్లా శివుడు. ఇంకా బ్రహ్మకు అసలు పూజలే వద్దు అనేసి నిలిపేసినారు. ప్రతి దేవతని వీళ్ళు ఈ విధంగా కల్పితాలు చేర్చి పబ్బం గడిపేస్తుంది. ఏ ఒక్క దేవుడన్నా, ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అడిగితే ఏ దేవుడు మీకు ప్రమాణం? ఎవరు మీకు మన సత్యవంతమైనటువంటి వాడు ఒక్కడన్నా ఉండాడా అని హిందువులను అడిగితే హిందువుల దగ్గర సమాధానం లేదు సార్. ఎవరు చెప్పరు, బూతులు తిడతారు అంతే. కానీ నన్ను అడిగితే నేను చెప్పగలను, ఇదే నేను చెప్తా ఉండేది. ఇప్పుడు రాముడికి బ్రహ్మహత్య పాతకం ఆ ఒక్క విషయము రామాయణంలో చేర్పించినటువంటి వీళ్ళు కల్పితాలు చేర్చినటువంటి వాటిని నిర్మూలన చేసుకుంటే, రాముడిని మించిన దైవం ఇంకోటి లేడు కదా. అవన్నీ కల్పితాలే కదా, వాల్మీకి వారు రాయలేదు, వాల్మీకి రామాయణంలో లేవు ఇవన్నీ. నేను చెప్పేది అదే. అట్లాంటప్పుడు వీళ్ళు అందుకే రాముడినే వీళ్ళు తప్పుడుగా చిత్రీకరణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బ్రాహ్మణులు మీకు తెలియనివి కావు, నేను బ్రాహ్మణుని కాను, కానీ మీకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి సార్. మీరు వయసులో నాకన్నా పెద్దోళ్ళుగా కూడా ఉంటారు, పెద్దోళ్ళే అసలు మీరు, నేను చిన్నపిల్లోని. మనకి వైష్ణవాలయాల్లో ఎక్కడైనా కానీ ఈ నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయా సార్? ఉండవు, ఉండకూడదు. వైష్ణవాలయాల్లో మెయిన్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు, వెంకటేశ్వర స్వామి గాని, విష్ణుమూర్తి గాని, రాముడు గాని, నరసింహస్వామి గాని, ఈయన అవతారాలకు సంబంధించినటువంటి ఆలయాల్లో ఇతర దేవతల్ని ఆరాధన చేయకూడదు, భగవంతుణ్ణి ఆరాధన చేయాలి, ఆయనకే కైంకర్యాలు చేయాలి. ఇది ప్రమాణం మనకి. ఒక శివాలయాల్లో మాత్రమే రాహు పూజలు, కేతు పూజలు, శని పూజలు, శాంతులు, హోమాలు, తద్దినాలు, పిండ ప్రదానాలు, ఇట్లాంటి రకరకాల పూజలు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్, వీళ్ళ వ్యాపారం కోసం. సారీ, మీరు మీరు బ్రాహ్మణులే కాబట్టి మీరు కూడా ఇట్లాంటి పూజలు చేపించుండొచ్చు, చూసుండొచ్చు, చేసి కూడా ఉండొచ్చు, కానీ ఇవన్నీ వ్యాపారమే సార్. ఏమంటే వ్యాపారం చేయండి. ఇప్పుడు ఒక దేవస్థానం అంటేనే వ్యాపారం జరుగుతుంది, ఎంతో మందికి జీవన భృతి కలుగుతుంది. దీన్ని కూడా నేను అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. కానీ సత్యవంతమైనటువంటి చరిత్రల్ని, సత్యవంతమైనటువంటి శాస్త్రాలని, మన భగవంతుడి గురించి ప్రాశస్త్యాన్ని చెబుతూ మనం దాన్ని వ్యాపార రూపేణ తీసుకొని ఆ డబ్బులు, ఆ ధనం ద్వారా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అది ఎంత బాగుంటుంది, సూపర్ కదా. కానీ జనాల్ని ఏమారిచ్చి నీకు శని పట్టుకున్నాడు, నీకు రాహు దోషం ఉంది,
నీకు కేతు దోషం ఉంది, నీకు అది చేస్తే బాగా అయిపోతుంది, నువ్వు నెలలో కోటీశ్వరుడు అయిపోతావు, ఇట్లాంటివన్నీ చెప్పి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర లక్షల డబ్బులు గుంజి శాంతులు హోమాలు అవి చేస్తాం ఇవి చేస్తాం. ఇది తప్పుడు మార్గం కదా. వాడికి మీరు చెప్పినవి జరగలేదనుకో, వాడు చచ్చినాడు అనుకో, అప్పుడు ఎవరికి నష్టం? మనకే చెడ్డ పేరు కదా, మన సనాతన ధర్మానికే చెడ్డ పేరు కదా, మన శాస్త్రాలకే చెడ్డ పేరు కదా. అట్లాంటి దాన్ని దేవాలయం అని ఎట్లా అంటాము? ఇవన్నీ అప్రమాణికాలు అనేది సార్ నా మాట. ఇట్లా ఉంది. ఇవన్నీ ఇప్పుడు కాదు, వేల సంవత్సరాల నుంచి చేస్తానే ఉండారు. మూర్ఖంగా సమాజంలో ప్రజలు కూడా వెళ్ళిపోతానే ఉండారు. రామానుజాచార్య, అన్నమాచార్య ఇట్లాంటి వాళ్ళు బ్రాహ్మణ వర్గంలోనే పుట్టినా కూడా వాళ్ళు విప్లవాత్మకంగా వచ్చి వాళ్ళు ఇట్లాంటివన్నీ ఖండించినా కూడా వాళ్ళ మీద కూడా దాడులు చేసినారు సార్ పూర్వం నుంచే. ఈ బ్రాహ్మణ వర్గంలోని వాళ్ళే రాజుల సపోర్టు ఇట్లాంటి వాళ్ళ సపోర్ట్లు తీసుకొని వాళ్ళని కూడా లేకుండా చేయాలనేసి చూసినటువంటి వర్గం వాళ్ళు. అంతే సార్. ఇంకా ఎంతసేపు మాట్లాడినా మాట్లాడచ్చు నేను, మీరు చెప్పండి. సరే సార్, మీదేనా ఈ నెంబర్? నాదే సార్, నాదే. సరే ఉంటామ్మా. ఏ ఊరు అంటే మీదే? చిత్తూరు దగ్గర సార్, బంగారుపాలెం, కల్లూరుపల్లి. కల్లూరు. మీ పేరు సార్? నా పేరు మూర్తి. జస్ట్ మూర్తి అంతేనా సార్? అంటే మూర్తి అయితే చాలా. సరే సార్. సరే సార్. నెల్లూరు దగ్గర పంటపాలెం సొంత ఊరు. సరే సార్. ఉంటామ్మా. ఓకే సార్.